హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు కందిపప్పు రైస్ చేసి చూపించబోతున్నాను. లంచ్ బాక్స్లోకైనా, ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా, నోటికి ఏమీ తినబుద్ధి కాకపోయినా సింపుల్గా ఇలా ఒక గ్లాస్ రైస్ అలాగే టీ గ్లాస్తో కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే ఒక కప్పు కరివేపాకును కూడా కడిగి తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 15, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోండి. ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే తిరగమాత కోసం ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని తీసుకోండి. 4-5 టమాటాలు కూడా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోనే 1 కప్పు కరివేపాకును కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కారం మీరు తినేదాన్ని బట్టి కొంచెం స్పైసీగానే చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మరి మెత్తగా ఉండకూడదండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో చేసామంటే తొందరగా అయిపోతుంది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేలైన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసి దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని పెద్దది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా కాస్త మగ్గించండి. మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కరివేపాకు పేస్ట్ ఇందులో వేసుకోవాలి. కారం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ రైస్కి పచ్చిమిర్చి పేస్ట్తోనే స్పైసీనెస్ అనేది సరిపోతుందో లేదో చూసుకుని వేసుకోండి. నేనైతే తిరగమాతలో ఏమీ వేయలేదు. మిక్సీలో పట్టుకున్నప్పుడు మాత్రమే ఆ కారం చూసుకుని వేసుకొని ఈ మసాలాని మనం పచ్చి వాసన పోయేలాగా వేయించుకోండి. చూడండి, కలర్ మారిన తర్వాత మంచి సువాసన అనేది వస్తుంది. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటోలు 4 లేదా 5 వేసుకొని కొద్దిగా ఇంగువని కూడా వేసుకోండి. అలాగే కొంచెం కారం, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కారం అక్కడ తగ్గింది పచ్చిమిర్చి అనిపిస్తే ఇక్కడ కొంచెం కారం వేసుకోండి, సరిపోతుంది. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా మనం వీటన్నిటిని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, మనం ముందుగానే 1 గ్లాస్ రైస్ అలాగే ఒక చిన్న టీ గ్లాస్తో కందిపప్పుని ముందు నానబెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసి వీటిని ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. మనం కందిపప్పుని రైస్ని సపరేట్గా నానబెట్టి మనం రైస్లో వేసుకునేటప్పుడు మాత్రమే 2 కలుపుకొని వేసుకోవాలి. చూడండి రైస్ ఎలా కలర్ మారిపోయాయో. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను కదా, దానికి ఒక గ్లాస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం వేసుకోండి, మరి ఎక్కువ అవసరం లేదు. కొంచెం పులుపు అనేది తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే నేను ఇక్కడ 3 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను మొత్తానికి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనకు వంట చేసే ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకున్న నోటికి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకి సైడ్ డిష్గా కూడా ఏమీ అవసరం ఉండదు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు రైస్ని ఉడికించుకొని ఆవిరంతా నార్మల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా నార్మల్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి, కందిపప్పు రైస్. ఈ రైస్ పొడి పొడిగా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది మనకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, అలాగే ఒంట్లో ఓపిక లేకపోయినా సరే, నోటికి ఏదైనా మంచి రుచిగా తినాలి అనిపిస్తే ఇలా కందిపప్పు రైస్ని ట్రై చేయండి. లేదా పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా సరే చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా చేసి పెట్టండి. పిల్లలైతే ఆ క్యారీని అయితే ఖాళీ చేసేసి తీసుకొస్తారు. పిల్లలు క్యారీని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు అని బాధపడాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు. అలాగే ఉంటుంది కూడా.
ఈ వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రైస్ని. చూడండి, పొడి పొడిలాడుతూ కందిపప్పు రైస్ చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ రైస్లోకి సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదండి, ఇలా ఉత్తదే తినేయచ్చు, అంత బాగుంటుంది. ఒకవేళ మీకు సైడ్ డిష్గా ఏమైనా కావాలి అనిపిస్తే పెరుగు రైతాతో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.